అందరికీ నమస్కారం. సింగిడి 1 తెలుగు వాచకం ప్రథమ భాష 9వ తరగతి తెలుగు పుస్తకంలో మొదటి పాఠము ధర్మార్జనులు. ఈ ధర్మార్జనులు పాఠంలో భాషాంశాలు, పదజాలం, సొంత వాక్యాలు, ఉత్పత్తార్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు, నానార్థాలు నేర్చుకున్నారు కదా విద్యార్థులు. ఇప్పుడు మనం వ్యాకరణాంశాలు ఇక్కడ మనం చూసినట్లయితే మొట్టమొదట కర్మధారయ సమాసంలో క్రింది సమాస పదాలను విగ్రహవాక్యాలను పరిశీలించండి. సమాస పదాలను విగ్రహవాక్యాలను పరిశీలించండి. ఆ పదం చూసినట్లయితే ఉదగ్ర తేజం. ఆ పదం చూసినట్లయితే తొల్లిటి రాజులు. ఆ పదం ఉదగ్ర తేజం. ఇక్కడ విగ్రహవాక్యం ఏమిచ్చాడు? ఉదగ్రమైన తేజం. ఇక్కడ విగ్రహవాక్యం ఏమిచ్చాడు? తొలి వారలైన రాజులు. ఇక్కడ పై వాటిని పరిశీలిస్తే సమాస పదాలలోని పూర్వపదాలు వరుసగా, సమాసాలలో పూర్వపదం ఉత్తరపదం అంటాం, అదే సందులలో పూర్వపదం పరపదం అంటాం. ఇక్కడ సమాస పదాలలో పూర్వపదాలు వరుసగా ఉదగ్ర, పూర్వపదం ఏముంది? ఉదగ్ర. రెండవ పదానికి తొల్లిటి, ఉదగ్ర, తొల్లిటి. ఇవి పూర్వపదాలుగా ఉన్నాయి. ఇవి విశేషణాలు అనగా గుణాలను తెలిపేవి. సమాస పదంలోని పూర్వపదాలు వరుసగా ఉదగ్ర, తొల్లిటి. ఇవి విశేషణాలు అనగా గుణాలను తెలిపేవి. అలాగే ఉత్తర పదాలు పరిశీలిస్తే వరుసగా తేజం, రాజులు. ఇవి ఏం తెలుపుతున్నాయి? నామవాచకాలు. తేజం, రాజులు. ఇవేంటి? ఉత్తర పదం తేజం, రాజులు అనగా విశేష్యాలు. ఇక్కడేమో విశేషణాలు, ఇక్కడ విశేష్యాలు. ఇక్కడ మనం చూస్తే అంటే విశేష్యాలంటే నామవాచకాలతో ఏర్పడిన పదాలు. ఇలాంటి వాటిని కర్మధారయలు అంటారు. ఈ సమాసం కర్మధారయ సమాసం. ఈ సమాసం ఏంటి? కర్మధారయ సమాసం. కర్మధారయ సమాసం కంటే ముందు సమాసం అంటే ఏంటి? వేరు అర్థాలు గల రెండు పదాలు కలిసి ఏకపదంగా ఏర్పడితే దాన్ని సమాసం అంటాం. అర్థవంతమైన రెండు పదాలు కలిసి కొత్త పదంగా ఏర్పడటాన్ని సమాసం అంటాం. ఇప్పుడు కర్మధారయ సమాసం అంటే విశేషాలతో, నామవాచకాలతో ఏర్పడిన పదాలు. ఇలాంటి వాటిని కర్మధారయం అంటాం. ఇక్కడ చూడండి, విశేషణం పూర్వపదంగా ఉండి ఉత్తర పదం నామవాచకంగా ఉంటే అది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అని గుర్తించాలి. విశేషణం పూర్వపదంగా ఉండి ఉత్తర పదం నామవాచకంగా ఉంటే అది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసంగా గుర్తించాలి. విశేషణం ఎక్కడ ఉండాలని చెప్పుకుంటున్నాం? పూర్వపదం. ఉత్తర పదంలో ఏముండాలని చెప్పుకుంటున్నాం? నామవాచకం. ఇక్కడ అభ్యాసన పదాలు కొన్ని ఉన్నాయి, మనం చూసుకుందాం. సకల జనములు. విగ్రహవాక్యం ఏం రాయాలి? సకలమైన జనములు. ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. విశేషణం ఎక్కడుంది? పూర్వపదం సకలమైన జనములు. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. రెండవ పదం ఏంటి? ధార్మికుడు.
ధార్మికుడైన అర్జునుడు, అర్జునుడు నామవాచకం. ధార్మికుడు విశేషణం, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. విశేషణం పూర్వపదంలో ఉంది కాబట్టి పిల్లలు. పరసేన పరమైన సేన, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. పరసేన పర విశేషణం, పరమైన సేన విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. క్రింది సమాస పదాలను విగ్రహవాక్యాలను పరిశీలించండి. తమ్ము కుర్రలు, కుర్రలైన తమ్ములు. కార్మిక వృద్ధులు, వృద్ధులైన కార్మికులు. ఇక్కడ మనం సమాస పదాలను పరిశీలిస్తే, పిల్లలు జాగ్రత్తగా వినండి, సమాస పదాలను పరిశీలిస్తే విశేషణ పదాలైన కుర్రలు, వృద్ధులు అనేవి ఉత్తర పదాలుగా ఉన్నాయి. ఏమున్నాయి? విశేషణం కలిగినటువంటి పదాలు ఉత్తర పదాలుగా. కుర్రలు, వృద్ధులు ఇవి విశేషణాలు. ఇవి ఎలా ఉన్నాయి? ఉత్తర పదాలుగా ఉన్నాయి. తమ్ములు, కార్మికులు ఇవేంటి? నామవాచకాలు. ఈ నామవాచకాలు పూర్వపదంలో ఉన్నాయి. కార్మిక, తమ్ము. అంటే విశేషణం ఉత్తర పదంగా ఉండి నామవాచకం పూర్వపదంగా ఉంటే అది విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసంగా గుర్తించాలి. అంటే ఏంటి? విశేషణం ఉత్తర పదంగా ఉంది. ఏముంది? కుర్రలు, వృద్ధులు, కుర్రలైన తమ్ములు, వృద్ధులైన కార్మికులు. విశేషణం ఉత్తర పదంగా ఉండి నామవాచకం పూర్వపదంగా ఉంటే అది విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం అని గుర్తించాలి. పిల్లలు, సమాసాలు చాలా ఈజీగా ఉంటాయమ్మా, నేర్చుకుంటే చాలా చాలా సులువుగా అర్థమవుతాయి. అర్థం కావట్లేదు మేడం, రావట్లేదు మేడం అని అనుకుంటా ఉంటారు. అంటే విశేషణ ఉత్తరపద కర్మధారయంలో విశేషణం ఎక్కడుందో చూసుకోవాలి. ఇక్కడ మనం చూసాం, కార్మిక వృద్ధులు, తమ్ములైన కుర్రలు. విశేషణాలు ఎక్కడున్నాయి? కుర్రలు, తర్వాత తమ్ములు. ఇవి వృద్ధులు ఎక్కడున్నాయి? ఉత్తర పదాలుగా ఉన్నాయి. తర్వాత తమ్ములు, కార్మికులు ఇవేంటి? నామవాచకాలు. ఇలా చూసుకుంటే మనం సమాసాలను ఈజీగా గుర్తుపట్టవచ్చు. అది విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం అని చెప్పుకోగలుగుతాము. తర్వాత క్రింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి ఏ సమాసాలో గుర్తించి రాయండి అన్నాడు. పాద పద్మము, పద్మము వంటి పాదము. ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసం. ఉపమానంగా చెప్తున్నాం. పాదాలు ఎలా ఉన్నాయంట? పద్మము, పద్మము వంటి పాదం. తర్వాత చారు సంసారం, చారువు అయిన సంసారం. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. విశేషణం పూర్వపదంలో ఉంది. చారువు, సంసారం నామవాచకం. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఈ విధంగా సమాసాలు నేర్చుకోవాలి పిల్లలు. ధన్యవాదాలు.